రామ్ నారాయణ రామ్. ఇప్పుడు సమాజంలో శక్తివంతమైన నాయకులైన వారు సరిగ్గా పనిచేస్తున్నారా? ప్రజల భద్రత కోసం ప్రజలు ఎన్నుకున్న వారు ప్రజల భద్రత కోసం పనిచేస్తున్నారు. మానవ తయారీ రాజ్యాంగం కారణంగా ఎవరు అధికారంలో ఉన్నా వారు సరిగ్గా దిశగా వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ప్రపంచంలో యుద్ధాలు, సంఘర్షణలు భయంకరంగా పెరిగాయి. ఒక దేశం మరొక దేశానికి శత్రువుగా మారింది. అందరూ తమ స్వార్థాన్ని మాత్రమే చూస్తున్నారు. ఈ దేశాలు పరస్పరం యుద్ధం చేస్తున్నాయి. అవి ఎలాంటి విషయానికి పోరాడుతున్నాయి? కేవలం హక్కుల కోసం లేదా యాజమాన్య హక్కుల కోసం? భూమి, ఆకాశం, ప్రకృతి అనే వాటి అస్తిత్వాన్ని వదిలి అందరూ తమ స్వతంత్రతను కోసం పోరాడుతున్నారు. ఇక్కడ మా స్వతంత్రత ఏది? ఎవరో చెప్పగలరా? ఏమైనా ఉన్నా అది ప్రకృతి కొద్దే కదా. మరి అందరూ తమ స్వార్థం కోసం ఎందుకు పోరాడుతున్నారు? ఇప్పుడు మనుషులు మరచిపోయారు. ఈ భూమిపై వారి వద్ద నిజంగా ఏదైనా స్వంతమైనది లేదు. ఇవన్నీ ప్రస్తుతం ధర్మం, కులం, వర్గం, పైకంపు, దిగువ, గౌరవం అనే విషయాలను ఏమిటి? అవి ప్రకృతి రూపొందించాయా? కాదు. ఇవన్నీ మనుషులు ఈ భూమిపై రూపొందించారు. ఇవన్నీ మానవ తయారు చేసింది. ప్రకృతికి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు. ప్రకృతే మనకు జీవితం, మేధ, జ్ఞానం అన్నీ ఇచ్చింది. మనం జీవితంలో చేసే ప్రతి పనిని మన మేధస్సు గమనించి చేయాలి. మేధస్సే మనకు చెప్తుంది ఏమి సరైనది మరియు ఏమి తప్పు. జీవితంలో ఎన్నో సార్లు మనం తప్పు పని చేయాలని ఆలోచించేప్పుడు మనలోని అంతఃకరణం నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఇది ఆగిపో, ఈ పని చేయకు, ఇది సరైనది కాదు. ఈ శబ్దం ఎవరూ కాకుండా మనసులో ఉన్న మేధస్సు యొక్క శబ్దమే. మనం మేధస్సుని అనుసరించి కదిలిస్తే జీవితంలో ఎప్పుడూ తప్పు పనులు చేయమని ఉండదు. సరిగ్గా ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు మనుషులు తమ స్వార్థం కోసం మాత్రమే ఇతరుల పట్ల హాని చేసేస్తున్నారు. తమ మేధస్సుని కూడా పట్టించుకోకుండా దీని ఫలితంగా మనిషి మార్గం తప్పుకుంటాడు. ఈ ఆకాశం, ప్రకృతి, భూమి, శక్తి అన్నింటికీ మనం తరచుగా వందనాలు చేయాలి. రామ్ నారాయణ రామ్ యొక్క మంత్రమును జపం చేయాలి. ఎందుకంటే ఈ మంత్రంలో సర్వ బ్రహ్మాండం సారాంశం ఉంటుంది. ఆకాశం నుండి శక్తి తీసుకుని ప్రకృతి సృష్టి అయింది. ప్రకృతిలోని అస్తిత్వంతో మనం ఏర్పడినవారు. ఆకాశంలోనే అన్ని నక్షత్రాలు, తారలు ఏర్పడాయి. సూర్యుడితో పోలిస్తే అనేక రెట్లు పెద్ద నక్షత్రాలు కూడా ఆకాశంలో ఉన్నాయి. సృష్టి ఏర్పడినప్పుడు అది అణు పరిమాణంలోనే ఉండేది. కానీ సృష్టి అప్పుడు క్రమంగా విస్తరించి ఇది విశాలమైనది అయింది. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది ఉన్నారు. వారి శరీరాలు రామ్ నారాయణ రామ్ నుంచి తయారయ్యాయి. అందులో పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ పంచభూతాల ద్వారా మనకు శక్తి, మేధస్సు లభిస్తుంది. ఇదే మేధస్సు మనకు జీవితానికి అసలైన అర్థాన్ని చూపిస్తుంది. చివరికి జీవితం ఎలా మరియు ఎలాంటి రీతిలో జీవించాలి అనేది. ఈ కార్యక్రమం ద్వారా మేము తరచూ చెప్పినట్టు మనం మన మేధస్సును వింటే మోక్షం కూడా మనకు దొరుకుతుంది. మనం ప్రతి ఒక్కరిలో 50,000 కోట్లు ఆత్మలు ఉన్నాయని మనం తెలుసుకుంటే ఈ ఆత్మలను కూడా పోషించాలి. ఆత్మలకు ఆహారం ఇవ్వకపోతే అవి మరణిస్తాయి. 50,000 కోట్లు ఆత్మల శక్తి మరియు శక్తి అంతా గడిపిపోతుంది. అందువల్ల మనం మన అంతఃకరణాన్ని శ్రద్ధగా విని మన మేధస్సుని అనుసరించాలి. జీవితంలో ఎప్పుడూ ఒక పనిని చేసేటప్పుడు మన మేధస్సు సరైన మార్గదర్శకంగా మారుతుంది. రామ్ నారాయణ రామ్ అనే జపం చేస్తూ జీవితం తటస్థం కట్టుకుంటుంది. మీ కలలు, కోరికలు నెరవేరుస్తుంది.